సార్ మనకైతే ఏపీలో ఆల్రెడీ ఎలక్షన్ హడావుడి అయితే స్టార్ట్ అయిపోయింది సార్. ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. లోకేష్ గారు మంగళగిరి నుంచి. అసలు కూటమికి ఎన్ని సీట్లు రావచ్చని మీరు అనుకుంటున్నారు? కూటమికి 160 సీట్లు వస్తాయి. 100%. 160 సీట్స్. ఏంటి జాబ్ కావాలంటే బాబు కావాలి రావాల్సిందే. కూటమి సక్సెస్ అవ్వాల్సిందే. ఏంటి జగన్ చేసినటువంటిది ఏమీ లేదు. జగన్ వలన చాలామంది అనేక రకాలుగా నష్టపోవటం జరిగింది. ఏంటి కనుక అందుచేత మనం అందరం కూడా తెలుగుదేశానికి ఎలయన్స్కి ఓటు వేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సమ్ చేంజ్. జగన్ గారు అయితే మళ్ళీ డ్రామా స్టార్ట్ చేసి చాలా డ్రామాలు గీమాలు ఇలాంటివి ఏమి ఈసారి నడవు. ఏంటి ఆ డ్రామాలు అనేటువంటివి కూడా ఎప్పుడో పోయినవి. ఏంటి అందరికీ కూడా తెలిసిపోయింది ఆయన డ్రామా. ఆయన ఓన్లీ మనీ మైండెడ్, అందరికీ తెలిసినటువంటి విషయమే. తర్వాత నేషనల్ లెవెల్లో అయితే మటుకు నరేంద్ర మోడీ అనేటువంటిది అందరూ ఎక్స్పెక్ట్ చేసేది. మేము కూడా మోడీ రావాల్సినటువంటిది అవసరం అనేటువంటిది ఉన్నది అనేటువంటిది అనుకుంటున్నాం. ఇంటర్నేషనల్ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం స్టాండ్ అవ్వాలి అనేటువంటిది అంటే స్టాండర్డ్ అనేటువంటిది ఉండాలి అనేటువంటిది అంటే నరేంద్ర మోడీ రావాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. ఎన్ని సీట్లు రావచ్చు సార్ వైసీపీకి? వైసీపీకి ఎక్స్పెక్టేషన్ చేసేది 15 సీట్లు వస్తాయని మా ఎక్స్పెక్టేషన్. ఎక్కడ? ఆంధ్రాలో. ఇక్కడ అన్నయ్యకి భారంగా మారిన షర్మిల గురించి మీరు ఏం చెప్తారు సార్? ఆ పార్టీ ఎలా ఉండబోతుంది? వాళ్ళకి అంత ఛాన్స్ అనేటువంటిది లేదు కాంగ్రెస్కి ఇప్పుడు. షర్మిల అటువంటిది ఇట్ విల్ టేక్ టైం. ఆవిడకి ఇంకొక 5 ఇయర్స్ అయిన తర్వాత మటుకు ఛాన్స్ అనేటువంటిది కొద్దో గొప్ప ఉండొచ్చు. కానీ ఇప్పుడు అనేటువంటిది ప్రజెంట్ అనేటువంటిది మటుకు చాలా కష్టం ఆవిడకి. ఎందుకనంటే ఆవిడ కొత్తగా వచ్చింది పాలిటిక్స్. కాకపోతే వాళ్ళ అన్నయ్య ఉన్నప్పుడు తిరగలేనప్పుడు ఆవిడ తిరిగినటువంటిది యథార్థమే, అది కూడా ఉంది. తర్వాత ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలోనే వివేకానంద రెడ్డి మైనస్ పాయింట్స్ అనేటువంటివి జగన్ జరిగినటువంటిది. వాళ్ళ బాబాయిని చంపడం అనేటువంటిది అది ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది. పర్టికులర్గా కోస్టల్ బెల్ట్ కంటే కూడా కడప ఆ రాయలసీమ ఏరియాలో బాగా ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది. 3 రాజధానులు పోలవరం ప్రాజెక్టు ఏమీ కంప్లీట్ చేయలేదు కదా సార్. కరోనా టైం 2 ఇయర్స్ తీసిన ఇంకా 3 ఇయర్స్ టైం ఉంది కదా. 3 ఇయర్స్ టైం కూడా ఆయన టైం అంతా వేస్ట్ చేశారు కదా. దానికి మీ అభిప్రాయం ఏంటి సార్? పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు. మేము కూడా చూసాము. ఈ చంద్రబాబు నాయుడు గారు ఉంటే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయేది. అది 3 రాజ్యాల్లో అమరావతి అనేటువంటిది సెంటర్ ప్లేస్. ఇప్పుడు హైదరాబాదు తెలంగాణకి ఎట్లా అయితే సెంటర్ ప్లేసో అదేవిధంగా అమరావతి అనేటువంటిది చాలా సెంటర్ ప్లేసు. ఈసారి బాబు గారు కనుక ఆ నెక్స్ట్ 5 ఇయర్స్లో అప్పుడు కనుక ఓడిపోవాలంటే చాలామంది చాలా రకాలుగా బాగుపడేవాళ్ళు. ఇప్పుడు చాలా నష్టపోయారు. ఇప్పుడు ఇమీడియట్గా వచ్చినా కానీ ఇమీడియట్గా ఏంటి జరగటం అనేటువంటిది, డెవలప్మెంట్ అనేటువంటిది ఫాస్ట్గా జరగటం అనేటువంటిది జరుగుతుంది. కానీ అంత స్పీడ్ అనేటువంటిది ఉండదు. ఎందుకనంటే మనీ అనేటువంటిది లేదు. ఎక్కడ డిఫిసిట్ ఉన్నది, అన్నీ అప్పులు చేసిపోయాడు. ఇప్పుడు మా ఒపీనియన్ ప్రకారము ఆంధ్రాలో అయితే 13 lakhs crores అప్పు అనేటువంటిది ఉన్నది. ఇప్పుడు ఇక్కడ అయితే తెలంగాణలో అయితే 8 lakhs crores అప్పు అనేటువంటిది ఉన్నది. కనుక పర్ హెడ్ ఒక్కొక్క ఫ్యామిలీకి 10,000 నుంచి ఒక్కొక్క పర్సన్కి 10,000 నుంచి అప్పు అనేటువంటిది వాటి తల మీద ఉన్నది. ఇప్పుడు మన ట్యాక్సుల రూపంలో కానీ ఇంకో రకం కానీ అవన్నీ కూడా ప్రజలు కట్టాల్సిందే. గవర్నమెంట్ ఏమి ఎక్కడి నుంచి ఇవ్వదు. కనుక మనం కట్టాల్సినటువంటిది ఈ రకంగా చేయటం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎక్కడ ఇప్పుడు ఎంప్లాయీస్కి శాలరీస్ అనేటువంటిదే లేదు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. చాలామంది వాళ్ళ పిఎఫ్లు గీఎఫ్లు అందరూ ఇదివరకు యూనియన్ ఎంప్లాయీస్ మా యూనియన్ అనేటువంటి ఇప్పుడు ఎవరు కూడా జగన్ టైంలో ఎవరు కూడా ఏం మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన ఏమీ డబ్బులు ఇవ్వటం లేదు, జగన్ డబ్బులు ఇవ్వటం లేదు, జగన్ ఉన్నటువంటి పిఎఫ్ లేదు. వాళ్ళు ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఉన్నటువంటి అమౌంటే లాగేసాడు. వాడు తీసేసుకోవటం అనేటువంటిది ఎంప్లాయీస్ చరిత్రలోనే ఇది లేదు. ఇంకా స్ట్రైక్ దాకా ఎక్కడ అసలు శాలరీ జరిగితే చాలు, ఫస్ట్ తారీఖు శాలరీ వస్తే చాలు అనేటువంటిది అనుకునేటువంటి పొజిషన్ అనేటువంటిది ఆ రకంగా వెళ్ళటం అనేటువంటి జరిగినటువంటిది విషయం. అలాగే కేసీఆర్ గారు అయితే రీసెంట్గా కామెంట్ చేశారు, మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తారని. దీన్ని ఎలా చూడాలి? అది అలాంటిది ఇంపాసిబుల్. జగన్ గారు జగను మళ్ళీ అధికారం రావటం అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ముందు టీఆర్ఎస్ అధికారం వస్తుందని అనుకున్నటువంటిది
టీఆర్ఎస్ చాలామంది ఒపీనియన్ ఉంది. టీఆర్ఎస్ని బీఆర్ఎస్ మారిస్తే దాని ఇది పోయింది, వాల్యూ పోయింది అనేటువంటిది ఉంది. ఓడిపోయారు అనేటువంటిది దానికి చాలా కారణాలు ఉంటాయి. ఏంటి, కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కనుక అది కాదు, అది తెలిసినటువంటి విషయమే. ఏంటి, అక్కడ జగన్ అనేటువంటిది గెలవటం అనేటువంటిది ఇంపాసిబుల్. ఇక్కడ కూడా టీఆర్ఎస్ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి సీట్లు అనేటువంటివి రావు. అవి అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్, నెక్స్ట్ బీజేపీ. ఇది ఇప్పుడు మీకు ఇంకొక విశేషం ఏంటంటే, సౌత్ ఇండియాలో తమిళనాడులో బీజేపీ రావటాన్ని అనేటువంటిది వస్తుంది. బీజేపీ అన్నామలై అనేటువంటిది అక్కడ ప్రెసిడెంట్ ఉన్నాడు. అన్నామలై ఉన్నటువంటిది తమిళనాడులో అసలు బీజేపీకి 2% సీట్లు ఉండేవి. అలాంటిది ఇప్పుడు బీజేపీకే 6 సీట్స్ వస్తాయి అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 39 సీట్కి వాళ్ళ ఎలియన్స్ వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేసేటువంటిది ఒక 17 సీట్లు పోటీ చేస్తున్నారు. 4 సీట్లు ఎలియన్స్ ద్వారా ఉంది. 21 సీట్స్ బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. కనుక అక్కడ ఓట్ పర్సంటేజ్ కూడా బాగా పెరిగింది. వాడు కూడా మంచి క్యాండిడేటు ప్రజెంట్ ఉన్నటువంటి అతను అన్నామలై అనేటువంటిది. అతను ఇంజనీరింగ్ చేసి ఐపీఎస్ చేసి తర్వాత పాలిటిక్స్కి వచ్చాడు, కొన్ని రోజులు చేసినటువంటిది. కనుక సౌత్ ఇండియాలో చాలా వరకు చాలా మార్పు అనేటువంటిది జరుగుతుంది. ఈసారి సౌత్ ఇండియాలో బీజేపీకి సీట్స్ పెరగటం అనేది ఆస్కారం ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ హీట్ అయితే స్టార్ట్ అయింది సార్. ఒక పక్కనేమో ఎన్డీఏ కూటమి అండ్ ఇంకొకటి ఏంటంటే జగన్ సింగిల్గా వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. అసలు కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు? జగన్ గారు ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి చేశారని చెప్పుకున్న అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? జగన్ గారు అయితే నేను అనుకోవడం మళ్ళీ వస్తారనుకుంటున్నా. మేబీ మెజార్టీ తగ్గొచ్చు కొద్దిగా, బట్ రావడం పవర్లోకి మళ్ళీ వస్తారని. ఎందుకంటే నేను ద వే ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు, మా కొలీగ్స్ ఉన్నారు అక్కడ. మెయిన్ సంక్షేమ పథకాలు, ఆయన చేసే సంక్షేమ పథకాలతోనే ఆయనకు అభివృద్ధి అనేది బాగా హిట్ అవుతుంది. మిగిలిన వాళ్ళు ఏంటంటే సింగిల్ ఎజెండా పాయింట్ లేదు, దే హ్యావ్ డిఫరెంట్ పార్టీస్ అండ్ ఆల్. బట్ ఐ థింక్ జగన్ విల్ కమ్ అగైన్ దిస్ టైమ్ విత్ less majority, but he will form the government definitely because of his welfare schemes and the way he is doing. So that's what I'm expecting. Jagan Reddy will come again as a CM. NDA ki ఎన్ని సీట్లు రావచ్చు? Maybe 20 to 30 అండి, అంతకన్నా ఎక్కువ రాకపోవచ్చు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఇంకా చెప్పలేమండి. ఆయనది క్రేజ్ ఎలా ఉంటుందంటే డే బిఫోర్ వరకు చెప్పలేము. ఎందుకంటే ఈ వాజ్ నాట్ ఆన్ ద సేమ్ పేజ్ ఎవ్రీ టైమ్. బట్ వస్తే రావచ్చు, పవర్ స్టార్ ఒక్క దాంట్లో రావచ్చు. మేము కూడా అందరం పవన్ కళ్యాణ్ అభిమానులమే. బట్ ఓవరాల్గా మాకున్న అనాలిసిస్ ప్రకారం అయితే జగన్ రెడ్డి గారు సీఎం అయితే కన్ఫర్మ్ మళ్ళీ ఈసారి. సార్ ఆయన చేసిన అభివృద్ధి అయితే ఏం కనిపించలేదు కదా? లేదండి, ప్రతి ఇంటి కరోనా పోయినా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు వచ్చాయని మాకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. అంటే ప్రతి ఇంటికి బిలో పావర్టీ లైన్ కానీ నియర్ బై పావర్టీ లైన్ వాళ్ళకైతే వచ్చాయని తెలిసింది. సో ఐ హోప్ హీ విల్ కమ్ అగైన్. రాజధాని విషయంలో మాట అయితే తప్పారు కదా మరి? తప్పారు కానీ సెంట్రల్ చేతిలో ఉంది, ఆయన చేయాల్సినంత చేశారు. బట్ ఐ థింక్ దిస్ టైమ్ హీ విల్ మేక్ ఇట్. సార్ ఆల్రెడీ మనకైతే ఏపీలో ఎలక్షన్ హీట్ అయితే మంచి స్టార్ట్ అయిపోయింది సార్. ఇంకొక పక్కన ఏంటంటే ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు, జగన్ గారు ఏమో సింగిల్గా వస్తున్నారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. అసలు కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు? జగన్ గారు మళ్ళీ అధికారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంత అనాలిసిస్ చేయలేదమ్మా మేము. కాకపోతే ఇప్పుడు పోటాపోటీ కొందరు వింటున్నాం కానీ చూడాలి మరి. అంత అవగాహన లేదు ఎవరు వస్తారనే దాని మీద. కాదు ఎవరు రావాలనేది చెప్పగలం. ఎవరు రావాలని చెప్పి ప్రజలు ఆలోచించుకోవాలి. సంక్షేమం కావాల్సిందే, అందులో నో డౌట్. ఇట్లాగే అభివృద్ధి కూడా కావాలి. అభివృద్ధి మరి జరిగిందంటే కొద్దిగా జరగలేదని చెప్పుకోవాలి ఉన్న గవర్నమెంట్లో, ఇప్పుడున్న గవర్నమెంట్లో. మరి రాబోయే గవర్నమెంట్ ఎలా ఉండాలని ప్రజలు నిర్ణయించుకుంటారు. ప్రజలు ఎలా అనుకుంటే అలా వస్తుంది. కాదు చాలా అవకాశాలు కోల్పోయింది ఆంధ్రప్రదేశ్, అదొకటి కనపడుతుంది. అభివృద్ధి కోల్పోయింది, ఉన్న ప్రాజెక్టులు అయిపోయినాయి, ఎన్నో ప్రాజెక్టులు వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇంకా పోతే రాజధాని లేకుండా పోయింది, పోలవరం డిలే అయిపోతుంది. ఇంకా ఎన్నో విధాలుగా వెనకబడ్డాము. ఓకే, అప్పులు తెచ్చాం అంటే సంపద సృష్టించలేకపోయాంగా. ప్రజలకైతే చాలామందికి పథకాలు వెళ్ళినాయి, కానీ ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఎక్కడి నుంచో అప్పు తెచ్చి ఇటు పంచాం. అదే సంపదను సృష్టించినట్టయితే చాలా మంచి అవకాశం. అన్ఫార్చునేట్గా వచ్చిన గవర్నమెంట్కి ఎంత మంచి మ్యాండేట్ ఇచ్చారు లాస్ట్ ఎలక్షన్లో. అంత మ్యాండేట్ ఇవ్వటం అనేది రియల్ రికార్డే. ప్రజలు కోరుకున్నది ఒక కొత్త వరవడి, ఒక ఉత్సాహం ఉన్న వ్యక్తి సీఎంగా అయితే ఇంకా బాగా చేస్తారని. కానీ అన్ఫార్చునేట్గా విధ్వంసంతో స్టార్ట్ అయింది అనుకుంటా, ప్రజా కూచివేత మొదలైంది. అది అన్ఫార్చునేట్.
అంత బలం ఉన్న వ్యక్తి మంచిగా తీసుకెళ్తే ఇంకా ఎక్కడికి వెళ్ళి ఉండేవాళ్ళం. అది అన్ఫార్చునేట్గా మరి నెగిటివ్ వేలో అన్నట్టు అనిపిస్తుంది. మరి అది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఏదైనా మంచి చేయాలన్నా కూడా మంచి శక్తి కావాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నాయకుడికి, ఈ గవర్నమెంట్లో ఉన్న నాయకుడు మంచి శక్తి గల నాయకుడు. బట్ దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయలేదేమో. నిర్మాణం వైపు కాకుండా విధ్వంసం వైపు వెళ్ళినట్టు అనిపించింది. చూడాలి మరి నెక్స్ట్ ఎలక్షన్లో ప్రజలు ఎట్లా తీర్పిస్తారు. ఉదాహరణకి ఏంటంటే విజన్ ఉండాలి ఫస్ట్ లీడర్కి, నాలెడ్జ్ ఉండాలి. డబ్బులు పంచటం, అప్పులు చేసి డబ్బులు పంచడం అనేది ఏమైతే ఎవరు చాలామంది చెప్పారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కానీ లేకపోతే వీళ్ళందరూ ఒక అకౌంటెంట్ చేసే పని అది. ఒక చీఫ్ మినిస్టర్గా ఏంటంటే భావి తరాలకి, భవిష్యత్ తరాలకి ఒక బాట ఏర్పడాలి. వాళ్ళు హైదరాబాద్ 2024 ఇలా ఉందంటే జస్ట్ పీపుల్ ఒకసారి ప్రజలు ఆలోచించుకుంటే 1997-99లో ఎలా ఉంది. ఆ రోజు ఒక విజన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రావటం, ఆ విజన్ ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఆయన చెప్తున్నప్పుడు ఇలా ఏంటి అనేది ఎవరు ఊహించలేం. కానీ వాళ్ళ రోజున ఆయన విజన్ 2022 అనుకుంటా ఆయన పెట్టింది. ఇప్పుడు 90sలో పెట్టాడు. ఆయన ముందుగానే 20 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలి అనేది చూసి చెప్పాడు. మనం ఇవాళ చూస్తున్నాం అది. ఇవాళ హైదరాబాద్ ఇంత మన దేశంలోనే ఫాస్ట్ గ్రోయింగ్ సిటీగా, ఎన్నో అవకాశాలను ఇచ్చిన సిటీగా మలచబడిందంటే అది ఆయన విజన్. తర్వాత వచ్చిన నాయకులు దాన్ని ముందుకు తీసుకెళ్ళటం, ఎక్కడ కూడా అంటే అభివృద్ధిని ఎవరు ఆపుకోలే, ముందుకు తీసుకెళ్లారు. అన్ఫార్చునేట్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేకంగా జరిగింది. మనం చూస్తే అమరావతి అనేది రకరకాల కారణాలు చెప్పారు. కులాలని చెప్పారు, వరదల్లో మునిగిపోద్దని చెప్పారు, లేకపోతే అందరికి అందుబాటులో ఉండదని, ఇది రకరకాల కారణాలు చెప్పారు. ఏ కారణం కూడా నిజం కాదు. ఎందుకంటే వరదల్లో మునిగిపోయేటైతే అమరావతి ఎప్పుడో రాజుల కాల శాతవాహనాల నుంచి ఇప్పుడు దాకా ఉంది. ఇట్ ఈస్ దేర్. సో ఇప్పుడు మునిగిపోయి ఉండాలి, అలాంటిది ఏం లేదు. అలా అనుకుంటే బాంబే ద హైయెస్ట్ మోస్ట్ ఆఫ్ ద సిటీస్ ఆర్ ఎట్ ద రివర్ సైడ్ ఓన్లీ. డెవలప్డ్ సిటీస్ ప్రపంచంలో చూసుకుంటే డెవలప్డ్ సిటీస్ అన్నీ రివర్ ఒడ్డునే ఉన్నాయి. ఎందుకంటే వాటర్ కావాలి, మనిషి బతకడానికి వాటర్ కావాలి. మనకి అబండెంట్గా కంటిన్యూస్గా వాటర్ ఉండాలంటే రివర్ పక్కన ఉంటుంది, ఆల్వేస్ గుడ్. అట్లా కనెక్టివిటీ, అమరావతి ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ కనెక్టివిటీ. ఐ థింక్ 3 నేషనల్ హైవేస్ కనెక్ట్ అవుతున్నాయి. బిగ్గెస్ట్ రైల్వే జంక్షన్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, విచ్ ఈజ్ ఆల్రెడీ సెల్ఫ్ సఫిషియెంట్. ఫర్దర్గా కొంచెం డెవలప్ చేసుకుంటూ పోద్ది. అన్నిటికన్నా మోస్ట్ ఏంటంటే ల్యాండ్, భూమి వాళ్ళ రోజున బిగ్గెస్ట్ క్రైసిస్ కూడా. మనం అభివృద్ధి ఏదో చిన్న రోడ్ వేయాలంటే మనం చూస్తున్నాం, ఎన్నో రోడ్లు కానీ ఎన్నో ప్రాజెక్టులు కానీ మధ్యలో ఎవరు ఎంకరేజ్ చేస్తుంటారు, ఆ రోడ్ అక్కడికి ఆగిపోయి ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్ అంటే ఒక 10 గజాల భూమిని, 30 గజాల భూమిని మనం ఎక్వైర్ చేయటం లేక ప్రాజెక్టులు ఆగిపోయినాయి ఉన్నాయి. అటువంటి 34,000 ఎకరాలు గవర్నమెంట్ రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా, ఖర్చు చేయకుండా, ప్రజల సహకారంతో ఒక వినూత్నమైన స్కీమ్తో ముందుకు రావటం అనేది రియల్లీ చాలా గొప్ప ఆలోచన. ఒక విధంగా ఒక కొత్త నగరాన్ని కట్టే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ తాత్కాలికంగా కోల్పోయింది. మరిది తాత్కాలికమో శాశ్వతమో కోల్పోవటం అనేది వచ్చే ఎలక్షన్లో ప్రజలు చెప్పుకోవాలి. చాలామంది కొంతమంది విఘ్నులు కూడా ఏమంటారంటే అమరావతికి 34,000 ఎకరాలు అవసరమా అని. మీరు గమనిస్తే బ్రిటిష్ కాలం నుంచి మనకు రైల్వే లైన్లు కానీ ఇవన్నీ స్టార్ట్ చేస్తుంటారు. ఆ రోజు రైల్వే లైన్లు మీటర్ గేజ్ అంటే మనకు కావాల్సిన స్థలం కూడా చాలా కొంచెమే. కానీ ఆ రోజే 100 మీటర్లు 200 మీటర్లు ల్యాండ్ ఎక్వైర్ చేసి పెట్టారు. ఎందుకు? ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం. ఒకసారి డెవలప్మెంట్ గ్రోత్ ఒకసారి ఫోకస్ అయిన తర్వాత అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ కష్టమైపోద్ది, కావాల్సిన అభివృద్ధి చేయలేరు. ఆ విధంగా 34,000 ఎకరాల ల్యాండ్ రాజధాని అంటే ఇట్ ఈస్ మిక్స్డ్ ఆఫ్ ప్రజలకు కావాల్సిన కొంత పోద్ది, రోడ్లకి వీటికి పార్కులకి అందరికీ కామన్గా అవసరాలు కొంత పోద్ది. కొద్దిగా గవర్నమెంట్ మిగిలేదు 7,000 ఎకరాలు ఉంటుందేమో. అంటే పెట్టుబడి అప్పుల్లో ఉన్న రాష్ట్రం, విడిపోయిన రాష్ట్రం, కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఆ విధమైన అవకాశం రావడం అనేది కూడా గొప్పదే. కానీ మనం చేజార్చుకున్నాం తాత్కాలికంగా. అట్లాగే 3 రాజధానులు అనే కాన్సెప్టు కొంతమంది చాలామంది అంటే మేధావులు, విజ్ఞులు కూడా దాన్ని సమర్థించారు. కానీ నాకెందుకో అది
అంటే అధికార వికేంద్రీకరణ లేకపోతే పాలనా వికేంద్రీకరణ అంటే రాజధానిని 3 రకాలు చేయటం కాదు. ప్రతి చోట గ్రోత్ సెంటర్లు ఉండాలి, ప్రతి చోట అభివృద్ధి జరగాలి. దాన్ని కంట్రోల్ చేసే పాయింట్ కానీ దాన్ని నడిపే యంత్రాంగం, దాన్ని నడిపే ఇది లేకపోతే ప్రజలకి ఉపాధి అవకాశాలు కూడా అన్ని చోట్ల ఉండాలి. బట్ అమరావతి అనేది ఒక ఆపర్చునిటీ. అది యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్కి కాదు, ఒక దేశానికి ఆపర్చునిటీ. ఒక గ్రీన్ సిటీ, ఒక కొత్త సిటీ కట్టే అవకాశం భారతదేశానికి వచ్చింది. దాన్ని ఒక విధంగా మనం ముందు తీసుకెళ్ళలేకపోయారు. వచ్చిన తర్వాత నాయకులైనా ఈ జగన్మోహన్ రెడ్డి గారైనా దాన్ని ముందు తీసుకెళ్ళి ఉంటే ఎంత గొప్పగా ఉండేది. అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగువారికి ఒక కొత్త అవకాశాలను సృష్టించి ఉండేది. ఇప్పటికే మనకు తెలుసు, ప్రపంచంలోనే ఉన్న ఐటీ రంగంలో కానీ, అమెరికాలో కానీ, లేదా ఎక్కడ చూసినా కూడా అత్యధికమైన పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్నవాళ్ళు, అంటే శాలరీస్ వాళ్ళు మన తెలుగు వాళ్ళే ఉన్నారు. ఇండియా నుంచి ఎక్కువ ఉంటే ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళలో 30-40% మన తెలుగు వాళ్ళే ఉన్నారు. అంటే కొంచెం అవకాశాలు ఉంటేనే, కొంచెం దోవదం ఇస్తేనే మన వాళ్ళు పునరుత్థానానికి వెళ్ళి ఎదిరించే శక్తి ఉంది. అటువంటిది ఇక్కడ ఒక కొత్త సిటీ జనరేట్ అయ్యి ఉన్నట్టుదే. అంటే అది చదువుకుని వాళ్ళందరూ అక్కడికి అమెరికా వెళ్ళారు. ఇక్కడ మామూలుగా చదువుకోలేని వాళ్ళు కూడా మంచి అవకాశాలు, మంచి అభివృద్ధి, మంచి బాటలు పడి ఉండేవి. ఈ పాటికి బాటలు పడి ఉండేవి. ఐకానిక్ సిటీ వచ్చి ఉండేది. వీ మిస్డ్ ఇట్. నెక్స్ట్ ఎలక్షన్లో ప్రజలు చూడాలి. సంక్షేమం అంటే ఓకే, సంక్షేమం జరుగుతుంది, అంతకుముందు జరిగింది, అంతకుముందు కన్నా ఇప్పుడు బాగా జరుగుతుంది, ఇంకా బాగా జరగవచ్చు ఇంకో గవర్నమెంట్ వచ్చినా, ఎవరు వచ్చినా కూడా. ఎందుకంటే ఒకసారి సంక్షేమ పథకం ఒకటంటూ పెట్టిన తర్వాత ఎవరు వెనక్కి తీయలేరు. దాన్ని అది కంటిన్యూ చేయాల్సిందే తప్పితే ఎవరు వెనక్కి తీయలేరు. ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టారు 35 రూపీస్ 40 రూపీస్ పెన్షను. దాని తర్వాత గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు పెంచారు. తర్వాత చంద్రబాబు గారు దాన్ని 2000 చేశాడు. తర్వాత 3000 అయింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు గారు 4000 అన్నారు. అంటే సంక్షేమ పథకాలు ప్రజలకి ఇస్తున్నారు. అది ఎవరు ఆపేది కాదు, ఎవరు ఆగేది కాదు. అది ఎందుకంటే వాళ్ళ అవసరం, వాళ్ళ సమాజంలో ప్రజలు కూడా ప్రతి వాళ్ళు నాకేమికి వస్తుంది అనేది కూడా చూస్తున్నారు. అభివృద్ధి కన్నా కూడా బేరీ చేసి చూసుకున్నప్పుడు మా ఇంటికి ఏమొస్తుంది, నాకేం వస్తుంది అనేది కూడా ఒక ఆలోచన అందరిలోనూ మొదలైంది. అది ఒక పర్టికులర్ అని కాదు. సమాజంగా కోసం చూసుకుంటే అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. మన సంపద సృష్టించకపోతే, అప్పులు బాలైపోతే రాబోయే తరాలకు చాలా కష్టం అవుతుంది కదా. ఆ విధంగా మరి చూడాలి. అభివృద్ధి సంక్షేమం వైపు ఉంటారా, ఓన్లీ సంక్షేమం ఉంటారా ప్రజలు అనేది చూడాలి. జగన్ గారిపై దాడి అధికార పార్టీ వాళ్ళు చేసిందంటారు సార్, క్రియేట్ చేసిన ఒక డ్రామా అంటారు ఎలక్షన్ కోసం. రెండిటిలోనూ నేను ఏకీభవించలేనమ్మా. అధికార పార్టీ ప్రతిపక్షం ఎందుకు చేస్తుందమ్మా దాడి? రాయితో, అది కూడా రాయితో ఎందుకు చేస్తుంది? చిన్న రాయితో ఇవాళ దాడి చేసే ఇది అంటే చిన్న రాయితో చేయదు కదా. ప్లస్ మనం చరిత్ర చూసుకున్న తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు, ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ అది. అంటే కింద లెవెల్లో, క్యాడర్ లెవెల్లో, విలేజ్ కక్షలు కార్పణ్యాలు జరగచ్చేమో కానీ నాయకత్వంలో అలాంటి హింసా ప్రేరిత రాజకీయాలని ఎంకరేజ్ చేసే కల్చర్ అయితే లేదు. అటువంటి క్రమంలో తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది. ప్రతిపక్షం కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే ఎలాంటి చిన్న ఆలోచన, ప్లస్ ఎవరికైనా ఏముందో చిన్న రాయి వేస్తే సానుభూతి పెరుగుతుంది, ఎట్లాంటివన్నీ క్రియేట్ అవుతున్నాయి అందరికీ వాళ్ళకే తెలుసు కదా. అలాంటివి ఎందుకు చేస్తారు? చేయరు. అలాంటిది కానే కాదు. అలా జగన్మోహన్ రెడ్డి గారు చేయించుకున్నారా అంటే అది కూడా చెప్పలేం. అలా ఆయన చేయించుకున్నారనే మాట మనం ఎలా చెప్పలేము. కానీ ఇది ఒక ట్రెండ్ అయిపోయింది, మనం చూస్తూనే ఉన్నాం. అది జరిగింది, ఒక కోడికత్తి జరిగింది. ఇప్పుడు బాబాయ్ దాని గురించి మనకైతే మాట్లాడదు, అందరూ తెలిసిన విషయమే కాదు. ఎలక్షన్లో ఏదో ట్రెండ్ అనమాట. ఎట్లయినా న్యూస్లోకి రావాలి ఏదో ఒక విధంగా. ఎవరైనా ఒక ట్రెండ్, ఒక పాజిటివ్ ప్రాపగండా కానీ నెగిటివ్ ప్రాపగండా కూడా ఆల్ ద టైం న్యూస్లో ఉండాలి, అందరి నోళ్ళల్లో నానాలి అనేది ఒక ట్రెండ్. అది ఇప్పుడు వచ్చే రాజకీయాల్లో. ఇప్పుడు మమతా బెనర్జీ గారు అన్నారు బెంగాల్ ఎలక్షన్లో ఆమె కాలు ఇరిగిపోయింది, ఆమె కుర్చీలోనే కూర్చొని అంతా ఎలక్షన్ చేసేసింది. సో ఇది ఒక ఎలక్షనీరింగ్లో ఒక భాగము కాదు. చేశారనే దానికి మాత్రం ఖచ్చితంగా, అంటే ప్రతిపక్షం చేశారనే దానికి మాత్రం అది నేను ఏకీభవించలేదు. కానీ చేయించుకునే దానికి కూడా నా దగ్గరికి ఆధారం, అంటే నాకేమి ఇదేం లేదు, దాని మీద అవగాహన లేదు. బట్ మనం చూసాం 2019లో ఒక రాజకీయ నాయకుడు కొడుకు, మంత్రి కొడుకు
ఆయన సెల్ఫ్గా షూట్ చేయించుకున్నాడు. మీరు వెనక హిస్టరికల్ చూస్తే గూగుల్లో ఎత్తినా తెలిసింది. 2019లో ఆ కాంగ్రెస్ లీడర్ మంత్రి సెంట్రల్ మినిస్టర్ ఏమనుకుంటా వాళ్ళ అబ్బాయి పొలిటికల్లో గెయిన్ అవ్వాలని చెప్పి సెల్ఫ్ షూటింగ్ చేసుకున్నారు. అంటే సింపతి గెయిన్ చేయడానికి జరిగే యాక్షన్లో కొన్ని జరుగుతుంటే కానీ ఇది దానితో పోల్చదగ్గగా తెలియదు, చెప్పలేం. అలాంటి పోల్చదగ్గదా లేదా అనేది వీఆర్ నాట్ అవేర్. సార్ మీ పేరు? రాజు. సార్ ఎన్ని సీట్లు రావచ్చు సార్ ఎన్డీఏ కూటమికి? సీట్లు ఎన్డీఏ కూటమికి ఎన్ని వస్తాయో చెప్పలేను, కానీ ఆంధ్రాలో మాత్రం జగన్ వస్తారు. జగన్ సీఎం అవుతారు. జగన్ సీఎం అవుతారు. ఎందుకు సార్ మళ్ళీ జగన్ సీఎం అవడం కారణం? ఆయన చేసిన పథకాలు ఇవన్నిటిని బట్టి జగనే వస్తారు. అభివృద్ధి లేదని చెప్పేసి ప్రజలైతే చాలామంది అంటున్నారు కదా. అంటారండి. ఇప్పుడు ఎవరు ఎంత అభివృద్ధి చేసినా ఆపోజిషన్ అయితే అంటారు కదా. అట్లానే రాజధాని విషయంలో, పోలవరం రాజు విషయంలో మాట తప్పేసి అని చెప్పేసి అయితే చాలామంది టైం పడుతుంది కదా. టైం పడుతుంది కదా. వచ్చే 5 సంవత్సరాలే చేసిండు, ఒకటి ఆమె చేసిండు కదా. అయితే అది కూడా అయితే టైం పడుతుంది. కానీ సార్ మీకేమనిపిస్తుంది? అయితేనండి నేను చెప్తాను ఒక విషయం ఏంటంటే, యాక్చువల్గా రాజకీయాలుగా ఎన్ని పార్టీలున్నా ఎన్ని గ్రూపులున్నా మేమంతా ఒకటే. లోపల మేమంతా కలిసే ఉంటాం, కలిసే పనులు చేస్తాం. అయినప్పుడు కూడా ప్రతి ఒక్క విషయానికి మనకి రెచ్చగొట్టే వాళ్ళు వెనకాతల నుంచి ఉన్నప్పటికీ కూడా అర్థం చేసుకొని ప్రతి విషయానికి ముందుకు దూసుకుంటూ పోతున్నాం. మనస్ఫూర్తిగా చెప్పాలంటే జగన్ చాలా మంచివాడు. ఆయన చిన్న పిల్లవాడైనా రాజకీయంగా చాలా ఎదిగాడు. తండ్రి పాలనలోనే ఆయన శక్తి ఉంది, గుణశక్తి ఉంది, మాట్లాడే కెపాసిటీ కూడా ఆయనకు ఉంది. అందుకోసం నేను తెలియజేస్తున్నాను, అంతా కలిసే ఉందాం. రాజకీయంలోని ఏది కరెక్టో దాన్నే మనం సపోర్ట్ చేస్తూ ముందుకు పోవాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా. ఎన్డీఏ కూటమి గురించి ఏం చెప్తారు సార్? అది అన్నగారు చెప్పేశారు కాబట్టి ఇంకా నేను అదే చెప్పాలి. మరి చెప్పిందో చెప్పకూడదు కాబట్టి మీరు ఆలోచించాలి. సార్ ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ హడావుడైతే స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎన్డీఏ కూటమిలో పోటీ చేస్తున్నారు. మనకి లోకేష్ గారు వచ్చి మంగళగిరి, జగన్ గారు సింగిల్గా పోటీ చేస్తున్నారు. అసలు ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు? మళ్ళీ జగన్ గారు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? అందరూ కలిసి తిరుగుతున్నారు, కానీ ప్రజలు డిసైడ్ అయిపోయారు తెలుగుదేశానికి వేయాలని చెప్పి. ప్రజలు ఏకపక్షంగా ప్రజల్లో ఉంది అది. ఇప్పుడు ఎన్డీఏతో స్నేహితం చేశామా, తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్తో స్నేహితం చేశారు, ఇవన్నీ పక్కన పెట్టండి. ప్రజలు తెలుగుదేశానికి ఓటు వేయాలని ఉన్నారు. ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఏ ఇబ్బంది లేదు. ప్రచారాలు జరుగుతున్నాయి. సరే ఇండివిజువల్గా తిరుగుతున్నారా, అందరు కలిసికట్టుగా తిరుగుతున్నారా, ఇవన్నీ పక్కన పెట్టండి. ప్రజలు మట్టుకు తెలుగుదేశానికి వేయాలని ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఏపీలో 120 నుంచి 130 సీట్ల వరకు రావచ్చు పక్కా నేను అనుకుంటున్నాను. లోకేష్ గారు మంగళగిరిలో ఈసారి గెలుస్తారంటారా? మీరు ఏం అడుగుతారండి? మీరు ఇలాగా ఎందుకు అడుగుతారో అర్థం కాదు. ఎందుకు గెలిచారండి? ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఈసారి. నాయకుడినే గెలిపికపోతే ఎవరిని గెలిపిస్తారండి చెప్పండి. మీరు మీడియా వాళ్ళు అడుగుతూనే ఉంటారు ఇట్లా, లోకేష్ గారు గెలుస్తారా, పవన్ కళ్యాణ్ గెలుస్తారా? ఎందుకు గెలిచారండి? ఈసారి ఆ ప్రజల్లో మార్పు కావాలని ఆ ఉత్తేజంతో ఉన్నారు ప్రజలు. జగన్ గారిపై దాడి ప్రతిపక్ష పార్టీలో చేశారని చెప్పేసి ఆయన అయితే మళ్ళీ ఇవన్నీ తప్పులండి. ప్రతిపక్ష వారు ఇప్పుడు కామన్ ఒక ప్రజా మనం ఏదన్నా ఒక మీటింగ్ జరిగేటప్పుడు ఎందరో వస్తారు మీటింగ్కు, ఎవరెవరో ఏదో జరుగుతాయి. దాని మాత్రాన మీరు వేశారు మేము వేశారు, ఇవన్నీ అపవాదులు, అనవసరంగా కల్పించే మాటలు ఇవి తప్ప ఏమి ఇవన్నీ ఆధారం లేని మాటలు. ఎలక్షన్ ట్రెండ్, అవును ఎలక్షన్ ట్రెండ్కు ఇవన్నీ కామన్ నడిపిస్తారు. పోయినసారి జరిగింది కాబట్టి ఈసారి కూడా అలా జరిగిందని ప్రజలందరూ అనుకుంటారు. అదే ఇప్పుడు మేము 120 నుంచి 130 సీట్లు వస్తాయని మేము అనుకుంటున్నాము. ఇంకా వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి మీరే ఊహించాలా. వాళ్ళకి వస్తే ఒక 40 నుంచి 45 సీట్లు వస్తాయని కనపడుతుంది మాకు. ఈ మెజార్టీలు చెప్పలేమండి. అప్పుడే గెలుపు పక్కా గెలుపు ఉంటుంది. మెజార్టీ చూద్దాం. గాలి వచ్చింది, మా గాలి నడుస్తుంది. ఇప్పుడు బాగా ఊపు ఉంటే ఎక్కడికో పోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు మెజార్టీస్. గాలి ఇప్పుడు తెలుగుదేశం గాలి కానీ ఆ రోజు బాగుంటే మాది యాక్చువల్ ప్రజల్లో గాలి ఉంది. ఇప్పుడు ఏదో అనుకుంటారు అందరూ దీనివలన, ఈ పథకాల వలన. చాలా తప్పు. పథకాలు ఎక్కడికి పోవు. పథకాలు రేపు తెలుగుదేశం వచ్చినా కానీ ఇంకా పథకాలు కంటిన్యూ అవుతాయి. కానీ ఇంకా మా నాయకుడు 6 పథకాలు చెప్పారు, 6 గ్యారంటీలు బ్రహ్మాండంగా మా నాయకుడు ముందుకు తీసుకెళ్తానని మాకు ఫుల్ నమ్మకం ఉంది.
ప్రజలు కూడా నమ్ముతున్నారు. ప్రజలు కూడా ఈ వైసీపీ ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు హర్షించడం లేదు. ప్రజలు అన్నీ చూశారు, మార్పు కోరుకుంటున్నారు. ఈసారి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు రావాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ప్రజల్లో ఈ ఈ ఈ 15 డేస్లో ఈ 1 మంత్లోనే ప్రజల్లో ఏదో మార్పు వస్తుందనుకోవడం చాలా తప్పు. ప్రజలు డిసైడ్ అయిపోయారు. గవర్నమెంట్ మారడం ఖాయము, తెలుగుదేశం రావడం ఖాయము. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. వాలంటీర్లకు 10,000 శాలరీ జీతం చేయడం పెంచడం ఎలా చూడాలంటారు సార్ దాన్ని? అంటే ఇప్పుడు అది ఒక గవర్నమెంటు, సరే ఎవరైనా ఉండొచ్చు, తెలుగుదేశం అధికారంలో ఉండొచ్చు, మా తెలుగుదేశం అధికారంలో ఉండొచ్చు, వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉండొచ్చు. ఒక సిస్టంలో ఒక గవర్నమెంట్ జాబ్ అనేది క్రియేట్ చేశారు. ఎవరికి వాలంటీర్స్ అనే వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా తిరిగి మా చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేసి వాళ్ళకు ఒక గౌరవప్రదమైన వేతనము ఇవ్వాలని చెప్పి అలా ప్రకటించడం జరిగింది. దాని గురించి ఏమి ఇబ్బంది లేదు. వారికి రేపు గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు మంచి జీతం ఇచ్చి వాళ్ళను మంచి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించుకుంటారని మాకు అనుకుంటున్నాము. సరే, ఏపీలో ఎలక్షన్ హడావుడైతే స్టార్ట్ అయిపోయింది. ఈటెక్కేసిన రాజకీయాలు అందరూ ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఎన్డీఏ కూటమిగా ఒక పక్క ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్ గారు సింగిల్గా వస్తున్నారు. అసలు మళ్ళీ జగన్ గారు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎన్డీఏ కూటమికి మళ్ళీ ఒకవేళ ఎన్ని సీట్లు రావచ్చు? జగన్ గారు అయితే అసలు వచ్చే ఛాన్సే లేదండి. ఎంతసేపటికి బటన్ నొక్కుడు ఇవ్వటమే కానీ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భూములు కూడా వాళ్ళు మర్చిపోవాల్సి వస్తుంది. అన్నిటికీ ఆయన పేరు మీద ఆయన ఫోటోలు వేసుకోవటం, అది ఈ మధ్య కొత్తగా డ్రోన్ సర్వేలు అని పెట్టారు. ఆ డ్రోన్ సర్వేలు అన్నీ కూడా ఎట్లా తప్పులు తడకలుగా ఉన్నాయి. వాటిని సరిదిద్దాలంటే ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. దానికి ఒక ప్రాసెస్ అంటూ లేదు. ప్లస్ అక్కడ ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. మరలా భూములు కూడా విలువలు తగ్గిపోయి, మనుషుల విలువలు తగ్గిపోయినాయి. ఇప్పుడు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇదివరకు ఆత్మగౌరవం కోసం పోరాడారు. ఇప్పుడు ఎక్కడ చూసినా, హైదరాబాద్లో ఏ పార్కులో చూసినా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని హేళనగా జోక్గా మాట్లాడుకుంటున్నారు. ఇది తీరా బాధాకరం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఉచితాల గురించి కాకుండా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి ఆలోచించి కంపల్సరీగా ఎన్డీఏని గెలిపించాల్సిందిగా కోరుచుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు సార్. ఆయనకి ఎంతవరకు మెజార్టీ రావచ్చు సార్? ఆయన మంచి భారీ మెజార్టీతో గెలవచ్చండి. అలాగే లోకేష్ గారు మంగళగిరిలో ఈసారి విన్ అవుతారండి. లోకేష్ గారు కంపల్సరీగా గెలుస్తారండి. ఎన్ని సీట్లు రావచ్చు సార్ ఎన్డీఏకి? ఎన్డీఏకి దాదాపుగా 125 సీట్లు రావచ్చండి. కేసీఆర్ గారు నేను మన ఒక లైవ్లో స్టేట్మెంట్ ఇచ్చారు కదా సార్, మళ్ళీ జగన్ గారి అధికారంలోకి వస్తారని. అది ఎలా తీసుకోవాలి సార్ మనం? కేసీఆర్ గారికి ఎంతసేపటికి జగన్ గారు అంటే ప్రేమ కాబట్టి కేసీఆర్ గారికి ఆయన గెలవాలని కోరుకుంటారు. ముందు ఆయన గెలిస్తే కదా ముందు ఆయన పక్కన ఆయన గెలవడానికి. ఆయనంతా ఇప్పుడు కేసీఆర్ గారి వాయిస్ అంతా ఇప్పుడు రివర్స్ ట్రెండ్లో నడుస్తుంది. కాబట్టి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారంలోకి వస్తే వాలంటీర్లు శాలరీ డబల్ చేస్తారని చెప్పేసి 10,000 చేస్తారని చెప్పేసి దీన్ని ఎలా చూడాలంటారు అసలు? నిజమైన వాలంటీర్లు, నిజమైన ప్రజలకు సేవ చేసే వాళ్ళకి జీతాలు పెంచడంలో తప్పు లేదు. జగన్ గారికి అయితే ఎన్ని సీట్లు రావచ్చు? జగన్ గారికి దాదాపుగా 20 సీట్లు 30 సీట్ల కంటే లోపే రావాలండి. అలాగే సొంత ఫ్యామిలీ ఆయన వ్యతిరేకిస్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీలో తన చెల్లి అయితే ఉంది, ఆమెను పట్టించుకోలేదు, ఆమె అయితే కామెంట్లు చేస్తున్నారు. అదంతా ఒక పొలిటికల్ డ్రామా అండి. అసలు ఆ కుటుంబాన్ని గురించి మనం మాట్లాడుకోవటం తక్కువ అండి. లాస్ట్ టైం చూసుకోవచ్చు మన ఎలక్షన్స్ దాంట్లో కోడిగత్తి డ్రామా అని, ఇలా బాబాయ్ హెచ్ అని, ఇప్పుడు చూస్తే రాయి తగిలిందని ఇదంతా ప్రతిపక్షం వాళ్ళు చేశారని చెప్పేసి ఆయన అయితే మళ్ళీ బాగుపోతున్నారు కదా సార్. మళ్ళీ దీన్ని ఎలా చూడాలంటారు ఒకసారి? ఇవన్నీ పొలిటికల్ డ్రామాలండి. ఎంత పొలిటికల్ డ్రామా, జస్ట్ ఆ గులకరా చేస్తే దానికి పెద్ద ఆపరేషన్ చేసినట్లుగానో ఏదో చేసినారు కదా, అదంతా డ్రామా. దాని గురించి అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎన్డీఏ కూటమి అయితే అధికారంలోకి వస్తారని మీరు కోరుకుంటున్నారు? కంపల్సరీగా రావాలండి. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే రావాల్సిందే. హైదరాబాద్లో ప్రతి పార్కులో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి హేళనగా మాట్లాడుకున్నారు. ఇది ముందు ఆలోచించండి అందరూ. తెలంగాణ ఉంటూ కూడా తెలంగాణ గురించి మాట్లాడుకోరు, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి పార్కుల్లో హేళనగా మాట్లాడుకుంటున్నారు. ఈసారి ఏపీ ఎలక్షన్స్లో మోస్ట్లీ కూటమి గెలిచే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళందరూ ఒక అలయన్స్గా వస్తున్నారు కాబట్టి. ఎలక్షన్ అర్థమెటిక్ ప్రకారం వాళ్ళకందరికీ ఇంతకుముందు కలిసి పోటీ చేయలేదు కాబట్టి ఓడిపోయినట్టున్నారు. ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఈసారి కలవడానికి అవకాశం ఉంది. సో ప్రజలు కూడా ఏదైతే కలయిక ఉందో ఆహ్వానిస్తున్నారని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. అవును, తప్పకుండా మంచి మెజార్టీతోనే గెలుస్తారండి.
తప్పకుండా మంచి మెజార్టీతోనే గెలుస్తారు. సీట్లు వస్తారు ఈసారి వైసీపీకి. ఆల్మోస్ట్ ఒక 30-35 సీట్స్ రావచ్చు. అభివృద్ధి జరిగింది అనుకుంటుంది 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా తీసేసిన. జనరల్ టాక్ వచ్చేసి పబ్లిక్లో అయితే ఇంతవరకు అభివృద్ధి అనేటువంటిది అయితే జరగలేదని ఈవెన్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే పైసలు అయితే పంచుతున్నాడు, సంక్షేమ కార్యక్రమాలు అయితే ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. సో సంక్షేమ కార్యక్రమాలు ఎవరికైతే అందుతాయో వాళ్ళు ఓట్లు వేసినా కూడా నేను గెలుస్తాను కదా అన్నటువంటి ఒక అభిప్రాయంలో ఉన్నారు. బట్ మనం ఇంతవరకు ఒక ట్రాక్ రికార్డు తీసుకుంటే సంక్షేమ పథకాలు ఎవరైతే అమలు చేశారో వాళ్ళు మాత్రమే గెలవడానికి అవకాశం లేదు. సో ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు చేశాడు, అంతకంటే ముందు కూడా చాలామంది చేశారు, కానీ ఓడిపోయారు. సో అభివృద్ధి ఫలాలు కూడా అవసరము అనేటువంటిది ప్రజలు ఆలోచిస్తున్నారని అనుకుంటున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు వాలంటీరు టీడీపీ ఎన్డీఏ కూడా అధికారంలోకి వస్తే వాలంటీర్ శాలరీ 5,000 నుంచి 10,000 పెంచుతామని చెప్పారు. దీన్ని ఎలా చూడాలంటారు మీరు? వాలంటీర్ శాలరీ పెంచడం మంచిదే కదా. సో వాలంటీర్ వర్క్ యాక్చువల్గా బాగానే ఉంది. వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది చాలా బాగుంది. బట్ వాళ్ళతో చేపించే పనులే బాగలేవు అనేటువంటిది అనుకుంటున్నాం. బట్ వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది. అది ఎవరు పెట్టినా, జగన్ పెట్టినా, ఎవరు పెట్టినా దాన్ని మెచ్చుకోవాల్సింది. అలాగే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే కమెంట్ చేశారు మొన్న, మళ్ళీ జగనే అధికారంలోకి వస్తారు ఏపీలని. దీన్ని ఎలా చూడాలంటారు మీరు? ఆయన రావడం ఈయనకి ఇష్టం కాబట్టి అంటుండొచ్చు, అంతే కదా. ఆయన వస్తే బాగుంటుందని ఆయన అనుకుంటాడు. సో ఆయన చెప్పిన ఆయన కూడా అన్నాడు నేనే ఈసారి ముఖ్యమంత్రి అవుతాను. ఆయన కాలేదుగా, ఎవరి అభిప్రాయం వాళ్ళది. సరే, ఆల్రెడీ ఏపీలో అయితే ఎలక్షన్ హడావుడి స్టార్ట్ అయిపోయింది. మొత్తం హీట్ ఎక్కేసిన రాజకీయాలు అయితే. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్ గారు ఒంటరిగా వస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. అసలు ఎలా ఉండబోతుంది సార్ ఈసారి ఎలక్షన్? జగన్ నెంబర్ 1 సింహం. జగన్ తిరుగులేదు. ఎంతమంది పవన్ కళ్యాణ్లు కలిసినా, చంద్రబాబు నాయుడు కలిసినా, మహాకూటములు కలిసినా ఆయనకు తిరుగులేదు. ఒక్క సీటు కూడా మహాకూటమికి రాదు. ప్రజలకు ఏం కావాలి, పేదవాళ్ళకు ఏం కావాలి, విద్యార్థులకు ఏం కావాలి, వితంతువులకు ఏం కావాలి, పెన్షన్లు కానీ ప్రతి ఒక్క సంక్షేమ పథకము ఇంటింటికి అందిస్తున్నాడు జగను. ఇంకేం కావాలి అక్కడ? చంద్రబాబు నాయుడు గెలిచిండనుకో సంక్షేమ పథకాలు అన్నీ పోతాయి, వాలంటీర్లు అందరూ పోతారు. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలు, మోసము. 14 సంవత్సరాల ముఖ్యమంత్రి ఏం చేసిండు? ఇవాళ నెంబర్ 1 చేసిండు జగన్మోహన్ రెడ్డి. నెంబర్ 1 ఉన్నాడు. పేద ప్రజలకు ఏం కావాలా? ఈ చంద్రబాబు నాయుడు వస్తే సింగపూర్ని, మలేషియాని, విజయవాడని అమెరికాని చేస్తూ అంటాడు, గుంటూరుని మలేషియాని చేస్తూ అంటాడు. అవన్నీ మలేషియాలు చేస్తే పేదవాళ్ళకు సంక్షేమ పథకాలు ఉంటేనే కదా తిండి, విద్యార్థులకు మళ్ళీ విద్యా దీవెన కానీ ప్రతి ఒక్కటి అందిస్తున్నాడు కదా. హ్యాట్రిక్తో గెలుస్తున్నాడు. నెంబర్ 1 అంటున్నారు, బాగానే ఉంది. 2 సంవత్సరాలు కరోనా తీసినా 3 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయలేదు. అసలు రాజధాని ఇప్పుడు వరకు తెలియదు కదా. పోలవరం ప్రాజెక్టు కరోనా వల్లనే కొంచెము పోలవరం డీలో పడింది. మనకు కేంద్రం కూడా మా ఏపీకి ఏం సాయం చేయలేదు. అయినా కూడా ఆ కరోనాలో కూడా ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క ఇంటికి పోయి డాక్టర్లను పంపించి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసిన మహానాయకుడు మన జగన్మోహన్ రెడ్డి. అటువంటి నాయకుడు కరోనాలో కూడా అయినా పెన్షన్లు ఆపలే, ఆటో వాళ్ళకి ఆపలే, ప్రతి ఒక్కటి ఏ పథకమైనా ఆపిండా. నెంబర్ 1 చేస్తున్నాడు. అదంటే కేంద్రం హెల్ప్ చేయాలా, ఆ కేంద్రం కూడా హెల్ప్ చేయాలి. అయినా కూడా పోలవరం ఆపకుండా నడిపించుకుంటూనే వస్తున్నాడు. బటన్ నొక్కితే సరిపోదు కదా, అభివృద్ధి ఉండాలని చెప్పేసి ప్రజలు అంటున్నారు కదా. ప్రతి ఒక్కటి బటన్ నొక్కి డైరెక్ట్ సంక్షేమ పథకాలు పేదవాని ఇంటికి అందేలాగానే ఆయన పెట్టిండు, బటన్ నొక్కిండు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఏం చేస్తుండో ఒక ఈ తెలుగు మహిళల దగ్గర వల్ల, తెలుగు ఎమ్మెల్యేల దగ్గర వల్ల మేము పేదవానికి ఏమైనా అవసరం ఉంటే, ఏ జాబ్ అవసరం ఉన్నా, ఏ విద్యార్థికి ఏ ఆపద ఉన్నా ఎమ్మెల్యే దగ్గర వల్ల పథకం తీసుకోలే. ఏదన్నా సంక్షేమ పథకం ఉంటే ఇవాళ డైరెక్ట్ మన ఇంటికే వస్తున్నాయి కదా. ఎమ్మెల్యేలను పక్క పెట్టేసి డైరెక్ట్ అటాక్ జగన్మోహన్ రెడ్డి, పేదవాళ్ళు పబ్లిక్ జగన్మోహన్ రెడ్డి కదా. మధ్యలో ఏ ఎమ్మెల్యే డీలర్ లేడు కదా, బ్రోకర్లు లేరు కదా. ఎమ్మెల్యేని పక్క డైరెక్టు ఇంటింటికి ప్రతి ఒక్క రేషన్ కానీ, వితంతువుల పెన్షన్ కానీ, మరి ప్రతి ఒక్కటి అవ్వతాతల పెన్షన్లు కానీ, అమ్మ ఒడి కానీ ఎన్నో వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి ఇంటింటికి అందించినాడు. ఈ చంద్రబాబు నాయుడు లెక్క విజయవాడని నేను సింగపూర్ని చేస్తాను, మలేషియాని చేస్తాను అనుకుంటూ టైంపాస్ చేయలే కదా ఆయన. ప్రతిరోజు ఆయన ఏనాడు కూడా ఇంటికి నిద్రపోకుండా ప్రతి గ్రామానికి, ప్రతి పథకాన్ని ఏదో ఒక పథకం పేదవాళ్ళకి చేసుకుంటేనే వర్క్ చేసుకుంటే నెంబర్ 1గా ఇవాళ ఇండియాలో నెంబర్ 1 ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి. అది కోడికత్తి డ్రామా లాగా ఇది కూడా ఒక డ్రామా, ఎలక్షన్ ముందు స్టంట్ అని చెప్పేసి అన్నారు. ఎలా చూస్తారు? అది కోడికత్తి డ్రామా. ఆయనకి ఏం అవసరం? జగన్మోహన్ రెడ్డికి రాళ్లతో కొట్టించుకునేంత అవసరం ఏమొచ్చింది? ఆయనకు చిన్న చిన్న చిల్లర పనులు ఆయనకు లేవు. ఇప్పుడు
ఆయన ఒక మహానాయకుడు. ఆయన ప్రతి ఒక్క లక్షల మంది ఆయనకు అసలు తిరుగులేదు అక్కడ. ఏదో చిల్లర నా కొడుకు రాళ్ళు కొట్టినంత మాత్రాన ఆయన సింహం వెనక్కిపోదు, సింహం ముందు పోతుంది. రాళ్ళు కొట్టినా ఏ కొట్టినా ఇంకా హ్యాట్రిక్తో గెలుస్తాడు. ఈయన మహానాయకుడు చూడు, వాళ్ళ తండ్రి కంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ నాయన కంటే 10 రెట్లు ఎక్కువ సంక్షేమ పథకాలు చేసినాడు ఆంధ్రలో. ఎవరన్నా ఏమన్నా రాయి కొట్టని ఏలు కొట్టని ఒక్కరన్నా వాడిని రాయి కొట్టిన ఏమన్నా అన్నాడా? వాడిని వేయండి లోపల వాడిని పట్టుకోండి అని చెప్పేసి ఏమన్నా అన్నాడా? పోనీ ఏమైనా కర్మ వాంది, నా మంచితనం నాది, నేను చేసే పథకాలు నావి, నన్ను ప్రజలు గెలిపిస్తారు, ప్రజలు నా వెంట ఉండరు అని ధీమ తప్ప ఆయన ఏనాడు కూడా నన్ను రాయితో కొట్టినాడని మళ్ళీ వెనక్కి పోయి ఏసీలో వండుకోలే కదా. తెల్లారి మళ్ళీ ప్రచారం మళ్ళీ మొదలుపెట్టినాడు, రథయాత్ర, మళ్ళీ యుద్ధానికి సిద్ధం, మళ్ళీ సింహం వెనక్కి పోలేదు కదా. 100% గెలుస్తుంది. వైసీపీ గెలవకపోతే ఆంధ్ర ప్రజలకు తిండికి తిండి, చదువుకునే పిల్లలకు విద్యా దీవెనలు ఉండవు, ఇవన్నీ బంద్ అయిపోతాయి. ఖాళీగా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం ఒకటి బిజినెస్లు చేసుకుంటే హైదరాబాదు అమెరికాలో సెటిల్ అయిపోతారు వాళ్ళు. ఏపీలో ఈ పవన్ కళ్యాణ్ ఓడు, ఆ చంద్రబాబు నాయుడు ఓడు. పిఠాపురం ప్రజలు మంచితనంతోన హ్యాట్రిక్తో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వేసి మళ్ళీ 175కి 175 సీట్లు రావాలి తప్పకుండా. 100% కూడా రావాలి. హ్యాట్రిక్ జగన్మోహన్ రెడ్డికి, హ్యాట్రిక్ సంతోషం, హ్యాపీ. జై జగన్, జై వైఎస్ఆర్. హిందీపురంలో బాలయ్య బాబు రాడు. మా బీసీ, మా కుర్మ మహిళ, మా యాదవ్ వస్తుంది. మా బీసీ మహిళ వస్తుంది. ఈ ప్రతిసారికి ఈసారి ఉండే ఎన్టీ రామారావు మీద అభిమానంతో 2-3 సార్లు గెలిపించినాము. ఈసారి గెలవాడు ఆయన ఎందుకు గెలుస్తాడు? ఆయన మా బీసీ మహిళ నెంబర్ 1 ఇంటి ఊర్లోనే ఉంటుంది. ప్రతి ఒక్కరికి మాకు ఏం కావాలో అవి ఆమె చూస్తుంది. మంచి మనిషి, మంచి చదువుకుని. అది హిందూపురంగా డోన్. ఓన్లీ వన్ జగను 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 జగను. జగన్ టార్గెట్ చేసేది అయిందా? మీ సిద్ధాంతాలు ఏంటివి? మీ పద్ధతులు ఏంటివి? మీ స్కీమ్ ఏంది? మీరు పెట్టండి. మీది ఏముందో నవరత్నాలు కాకపోతే 18 రత్నాలు తీసుకురండి. మేము చేస్తామని గ్యారెంటీ అండి. గ్యారెంటీ అండి అయ్యా. ఎవరికి గ్యారెంటీ లేదు. చంద్రబాబు నాయుడు చెప్పింది ఏం లేదు. ఇలా ఫ్రీగా ఇస్తా అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళి ఇస్తాడు ఫ్రీ? 60 లక్షల మందికి ఫ్రీగా ఎక్కడికి వెళ్ళి గ్యాస్ ఇస్తాడైనా? ఏం తెస్తాడు? ఈయననే ఎన్నో లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి చేసినాడని ఇప్పుడే అంటున్నారు. మళ్ళీ ఇవన్నీ ఫ్రీగా ఇస్తే మళ్ళీ అప్పులు కావా అండి? చెవులో పువ్వు పెట్టడానికే చూస్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ అది బేకార్ అయిపోతుంది. అందరికీ ఆంధ్రప్రదేశ్లో తిండికి తిండి ఉండవు, నీళ్లు ఉండవు. ఆయన గెలిస్తే వర్షాలు రావు, రైతులకు కూడా పంటలు రావు. జగనన్న గెలిస్తేనే ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలు, పేదవాళ్ళకు అందే పథకాలు. అది మద్యపాన నిషేధం అని చెప్పేసి అన్నారు కదా, అది ఎందుకు చేయలేకపోయారంటారు? మద్యపాన నిషేధము చేస్తున్నాడు, కొన్ని తీసేసినాడు, కాంట్రాక్ట్లో తీసేసినాడు, కొన్ని నడుస్తున్నాయి. ఒకటేసారి ఎగ్జామ్ను తీయాలంటే కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు కూడా సమాధానం చెప్పలేడు కదా. త్వరలో అవి కూడా మెల్లమెల్లగా తీస్తాడు. ఏదో తాలూకాలో 1, తాలూకాకు 2 ఆ రకంగా ఏదో చేస్తాడు. ఆయన కూడా చేయాలి, మంచి పని కోసం చేయాలని ఆలోచిస్తున్నాడు తప్ప చెడు పని కోసం ఆలోచించి నేను ఇది సింగపూర్ని చేస్తాను, నేను కాపులకు ఏదో వాళ్ళ హక్కులు తెస్తాను, వాళ్ళకేమో కోట్ల రూపాయలు నేను ఇస్తానని అబద్ధాలు చెప్పే నాయకుడు ఆయన కాదు. ఆయన జరిగేటివి చెప్తాడు, జరిగేటివి చేస్తాడు. హ్యాట్రిక్ మనిషి, నెంబర్ 1 మనిషి. ఇవాళ ఎంతో బురద జల్లిరు ఆయన మీద, అవన్నీ మానుకున్నాడు. ఇవాళ నెంబర్ 1 మహానేత ఆయనకు తిరుగులేదు. జై జగన్, జై వైఎస్ఆర్.